మంత్రివర్యులు జ్యోతి ప్రజలు చేశారు. అలాగే మన నల్లూరు అన్నగారు జ్యోతి ప్రజలు చేశారు. అలాగే మన డివిజన్ కార్పొరేటర్ గారు జ్యోతి ప్రజలు చేశారు. అలాగే రంగసాయి గారు, గొర్రెపాటి రామయ్య గారు, అతిథులందరినీ మొట్టమొదటిగా నల్లూరు వెంకటేశ్వర గారు తరఫున మన రంగసాయి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా మా సంస్థ తరఫున ఆ యొక్క హార్దిక అభినందనలు, నమస్కారములు. అలాగే ఇచ్చేసినటువంటి తల్లిదండ్రులకి అట్లాగే మిత్రులకి ప్రత్యేకంగా నమస్కారాలు. ఈ కాలేజీ ఎస్టాబ్లిష్ చేసి 43 సంవత్సరాలైంది. ఏ వ్యాపారమైనా ఇన్ని సంవత్సరాలు నడవచ్చు, కానీ కళాశాల ఇన్ని సంవత్సరాలు నడవడం అంటే దాని వెనక ఒక్కరి కృషే కాదు, వందల మంది కృషి ఉంది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ వర్క్ చేసేటువంటి వాళ్ళు ఆల్మోస్ట్ 30 to 40 years నుంచి వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళే. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి విద్యార్థి కూడా వారి యొక్క తల్లిదండ్రులు, వారి యొక్క పూర్వ పెద్దలందరూ కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళే. సో ఇప్పటి నుంచి కాదు, ఆల్రెడీ 4 దశాబ్దాలుగా నడుస్తున్నటువంటి కాలేజ్. అట్లాగే దాంట్లో గొప్పతనం కూడా ఉంది. ఇందాకే మన ఇస్మాయిల్ గారు చెప్తూ ఉన్నారు, టాప్ మార్క్స్, స్టేట్ ఫస్ట్ మార్కు ప్రతి ఏటా కూడా మనము సాధిస్తూనే ఉన్నాం. అట్లాగే తక్కువ మార్కులు 10th క్లాస్లో సాధించిన వాళ్ళకి కంటిన్యూషన్ మళ్ళీ ఇంటర్మీడియట్లో అంతకంటే ఎక్కువ మార్కులు. నేను మొన్నే చెప్పాను మీ అందరికి కూడా, చొక్కా కార్తీక్ 10th క్లాస్లో 232 మార్కుల అబ్బాయికి ఇంటర్మీడియట్లో ఏకంగా 417 మార్కులు, అంటే 88%. సో అటువంటి డ్రాస్టిక్ పర్ఫార్మెన్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఉంది. సో అటువంటి కాలేజీ కనుక ఇన్ని సంవత్సరాలు ఈ కాలేజీ నడుస్తూ ఉంది. ప్రతి ఒక్కరిని కూడా గ్యాదర్ చేసుకొని జాగ్రత్తగా వాళ్ళని చదివించేటువంటి గొప్ప నైపుణ్యం కలిగినటువంటి స్టాఫ్ కలిగినటువంటి కాబట్టి మనం ఇదంతా చేస్తూ ఉన్నాం. ఎనివే ఈరోజు మన యొక్క మంత్రివర్యుల గారికి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, సార్ని కంటిన్యూ చేయవలసింది కోరుతున్నాను. శ్రీ గురుదత్త విద్యా సంస్థ అధినేత శ్రీ నల్లూరు వెంకటేశ్వరరావు గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు రామయ్య గారికి, రంగసాయి గారికి, శ్రీనివాసరావు గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, డిప్యూటీ డిఓ గారికి, విద్యార్థులకి శుభాశీస్సులు. చాలా సంతోషం. ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ 43 వసంతాలు పూర్తి చేసుకొని 43వ వార్షికోత్సవాన్ని చాలా ఉత్సాహంగా, కోలాహలంగా జరుపుకోవటం చాలా అభినందనీయం. ఇప్పుడే పెద్దలు చెప్పారు, గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ స్కూల్లో మా కొండేపల్లి వర్గానికి చెందినటువంటి చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు ప్రస్తుతం కూడా ఉన్నారని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు విద్య అనేది చాలా విలువైంది. గతంలో చూసుకుంటే విద్య కన్నా కూడాను సంపాదన స్థానికంగా అందుబాటులో ఉండే పరిస్థితుల్లో ఉంటే మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు విద్యా వ్యవస్థ నుంచి ఇంజనీరింగ్ కాలేజీలు విద్యని, ఆ రోజు మెడికల్ కాలేజీలు ఇవన్నీ కూడా ప్రైవేట్ రంగం కూడా ప్రోత్సహించడం, ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా ఎంకరేజ్ చేయడం తర్వాత విద్యార్థులు విదేశాలకు కూడా పల్లెటూరు పిల్లలు వెళ్ళి సంపాదన పనులుగా స్థిరపడటమే కాకుండా గ్రామాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రోత్సహించడం అనేటువంటిది మనం చూసాం. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా విద్యని పూర్తి స్థాయిలో అభ్యసించడమే కాకుండా చదువును అర్ధాంతరంగా ముగించకుండా ఒక ఉద్యోగము, ఉపాధి, స్వయం ఉపాధి సంపాదనతో స్థిరపడాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం, ముఖ్యమంత్రి గారి ఆలోచన. దాని తదనుగుణంగా మీ అందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాను,
మనం ఏదో 10th వరకు పూర్తి చేసాం, ఇంటర్మీడియట్ ఇక్కడ జాయిన్ అయ్యాం, ఏదో విధంగా ఇంటర్ పూర్తి చేద్దాం అనేటువంటి ఆలోచన కాకుండా పై చదువులు ఇంజనీరింగు, అదేవిధంగా ఎంబీబీఎస్, ఇంకేదైనా వృత్తి విద్యా కోర్సుల్లో మనం చేరాలి, దానిలో విజయం సాధించి జీవితంలో స్థిరపడాలి అనేటువంటి ఒక లక్ష్యాన్ని, గమ్యాన్ని కూడా మీరు నిర్దేశించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రతి ఒక్క చోట కూడా పాఠశాలల నుంచి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ అనేది ఒక కీలకం. ఈ తర్వాత వచ్చేటువంటి డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, అదే డిగ్రీ అంటే బ్యాచిలర్ డిగ్రీలో ఇంజనీరింగ్ మెడిసిన్ చేసిన తర్వాత కనీసం మన గ్రామంలో 10-15 మంది ఉద్యోగులు ఉన్నారు. ఒకప్పుడు రైతులుగాను, రైతు కూలీలుగా ఉన్నటువంటి మన గ్రామాల్లో, మన ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఈరోజు విదేశాల్లో ఉన్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లుగా ఉన్నారు. అదేవిధంగా మీ విద్యా సంస్థల యజమాని వెంకటేశ్వర గారు కూడా మామూలుగా రైతు కుటుంబం నుంచి వచ్చి ఇంత పెద్ద విద్యా సంస్థలకు ఇస్తూ వేలాది మంది విద్యార్థుల్ని మంచి పౌరులుగా తయారు చేస్తున్నందుకు వెంకటేశ్వర గారిని, అదేవిధంగా ఈ విద్యా సంస్థల యాజమాన్యాన్ని, అధ్యాపకులందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ మరిన్ని సంవత్సరాలు ఈ సంస్థలో బాగా విద్యార్థులకి మంచి బోధన చేయాలని, విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా మా శాఖలో కూడా సుమారు నాకు 4 లక్షల మంది విద్యార్థులు నా శాఖలో చదువుకుంటా ఉన్నారు. వారందరినీ కూడా ఈ సంవత్సరం అయితే ఫస్ట్ అటెంప్ట్ అనే ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, ఐఐటి, ఎన్ఐటీలో కూడా సీట్లు సాధించిన విద్యార్థులు ఉన్నారు. వారిలో కూడా ఎక్కువ మందిని మీ కార్పొరేట్ సంస్థలు ధీటుగా తయారు చేయాలని మేము మా అధ్యాపకులకు కూడా చెప్తా ఉన్నాము. నేను ముఖ్యమంత్రి గారు కూడా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఆర్థికంగా సాధికారత సాధించాలి అనేది మన ప్రభుత్వ లక్ష్యం. మీరు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు, ఉద్యోగాలు, ఉపాధి కల్పించేందుకు, మీకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీకు కావాల్సిన ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంది. ఇంతకుముందు బకాయిలు ఉన్నటువంటి ఫీజులు కూడా మొన్ననే 788 కోట్ల రూపాయలు కూడా మా ప్రభుత్వం రిలీజ్ చేసింది. కింద ఇటువంటి ఇబ్బందులే కాకుండా చదువుకునేటువంటి పిల్లలకి స్కాలర్షిప్స్ను కూడా ఇటువంటి మార్చి వరకు ఎటువంటి బకాయిలు లేకుండా కూడా విడుదల చేయడం జరిగింది. భవిష్యత్తులో స్కిల్ డెవలప్మెంట్ని విపరీతంగా ప్రోత్సహిస్తున్నాం. స్కిల్ సెన్సెస్ కూడా మన ప్రభుత్వం సర్వే చేపట్టిన మొట్టమొదటి మంగళగిరి నియోజకవర్గంలో కన్సల్ట్ చేయడం జరిగింది. కాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరికి ఏ స్కిల్ ఉంది, వారికి ఏ ఉపాధి చూపించాలనే రంగం మీద మనం ముందుకెళ్తా ఉన్నాం. ఎన్నికల్లో చెప్పినట్టుగా 20 లక్షల ఉద్యోగాల కల్పన కోసం ముందుగా వెళ్తున్నాం. పెట్టుబడులు తీసుకొస్తున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే 4 లక్షల పైచలకు ఉద్యోగాలు కల్పించేదానికి మన ప్రభుత్వం పెట్టుబడులు తీసుకొచ్చిందనే విషయం నేను ధైర్యంగా మీ ముందు చెప్తా ఉన్నా. ఎవరు కూడా నిరుద్యోగులుగా ఉండకూడదు. ఏదైనా ఉద్యోగం ఉండాలి, వారు సంపాదన పరుగా ఉండాలి. ఈ విధంగా చేసి ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితులను మార్చాలి, అగ్రస్థానం నిలపాలి అనేటువంటిది ముఖ్యమంత్రి యొక్క 2047 విజన్ లక్ష్యం. నేటి యువతే ఈ భవిష్యత్తులో మన రాష్ట్రానికి కానీ భారతదేశానికి కానీ పట్టుకోమలనే విషయాన్ని మీరు అందరూ కూడా గమనించుకొని ముందుకు రావాలని తెలియజేసుకుంటూ, మన నల్లూరి వెంకటేశ్వర గారు అయితే ఎవరన్నా పేద విద్యార్థులు ఉన్నారని చెప్పేసి నేను ఫోన్ చేసి ఫీజు కన్సెషన్ ఏమన్న సందర్భాల్లో నేను అడిగిన ప్రతి సందర్భంలో కూడా ప్రతి విద్యార్థి కూడాను వారు ఫీజు కన్సెషన్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చాలా గొప్ప మనసును కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. ఇంతే కాకుండా అందరూ కూడా పాస్ అయ్యి మంచి స్థితిగా ఉండాలనేటువంటి వారి యొక్క ట్రాకింగ్ సిస్టమ్ కూడా నేను అభినందిస్తూ ఈ విద్యా సంస్థలు మరింత మనుగడ సాధిస్తూ శాశ్వతంగా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తే నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి సార్. అందుకని వారి ఒక్కరొకరిని పిలుస్తాను సార్. దయచేసి మీరు వారి ప్రశంసా పత్రాలు ఇచ్చి మీ ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. అలాగే పూజిత ఫస్ట్ ఇయర్ 465 మార్కులు, 470కి పూజిత. పూజిత దీపిక 465, 470కి దీపిక.
తర్వాత అట్లా వెంకటప్రసాద్, అట్లా బాయ్స్లో అట్లా వెంకటప్రసాద్, వెంకట మహాలక్ష్మి 470కి 464. నెక్స్ట్ పూజిత 470కి 464. అలాగే యామిని వారి ఫస్ట్ ఇయర్. ఓకే. తర్వాత ఐపీసీలో 440కి 433. చివరి స్నేహ సిహెచ్ స్నేహ నెక్స్ట్ మహాలక్ష్మి 465కి 470కి 4 మహాలక్ష్మి. నెక్స్ట్ బాలకృష్ణ బాలకృష్ణ 460. యోగలక్ష్మి యోగలక్ష్మి 465 ఫస్ట్. మణిచందు ఫస్ట్ ఇయర్ 470కి 464 మణిచంద్. నెక్స్ట్ నల్లూరి సోను 464 470కి నల్లూరి సోను. ఎంఆర్ఓ గారు మా సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను. ఎంఆర్ఓ గారు. మానస మంత్రివర్యులు సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత మన ఒంగోలు ఎమ్మెల్యే గారు ఆయన్ని జనార్దన్ అనరు, జనార్దన్ అంటారు. మార్కులు. అలాగే ఇంటర్మీడియట్లో 470కి 460. మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎంసెట్లో పిఎన్ విజయ్ కుమార్ గారికి ఒక దగ్గర ఇది మన వెంకటేశ్వర గారు కందుకూరు అయినా కూడా మన ఒంగోలు వచ్చి ఒంగోలులో ఈ ఇన్స్టిట్యూషన్ పెట్టి 43 సంవత్సరాలు ఈరోజు చేసుకోవటం చాలా సంతోషం. ఈరోజు ఎంతోమంది 43 సంవత్సరాల నుంచి ఎంతోమంది విద్యార్థుల్ని బయటికి పంపించి ఒక మంచి పొజిషన్స్లో చేయటం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. 40 సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ నడపాలంటే ఎంత ఇబ్బంది ఉంటుంది, ఎన్ని పరిస్థితులు ఉంటాయో కూడా మన అందరం కూడా చూడాలి. దానికి 43 సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా నడుపుతూ ఈరోజు పిల్లలు కూడా వాళ్ళ జనరల్ జనరేషన్ కూడా రాము కానీ జయప్రకాష్ కానీ ఈరోజు వాళ్ళు కూడా దీంట్లో భాగస్వాములు అవ్వటం, ఇన్స్టిట్యూషన్కి ఒక మంచి పేరుగా ఈరోజు చేయటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి భవిష్యత్తులో కూడా ఎన్నో స్టేట్ ర్యాంక్స్ కూడా ఇన్స్టిట్యూషన్కి వచ్చినాయి, ఇందాక మన వాళ్ళు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒక మంచి క్రమశిక్షణతో ఈ ఇన్స్టిట్యూషన్ నడుపుతున్నారు. మన ఒంగోలులో ఎన్నో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నా కూడా దీనికి అంటూ ఒక ప్రత్యేకత మన ప్రతిభా కాలేజీ కూడా తెచ్చుకోవటం, దాని అంత అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్గా చేయటం చాలా సంతోషం అని చెప్పేసి వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఒంగోలుతో పాటు కందుకూరులో కూడా వీళ్ళ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉంటాం. దగ్గర 4-5 వేల మంది విద్యార్థులతోటి ఇన్స్టిట్యూషన్స్ అన్ని హాస్టల్స్లో ఉండటం కూడా చాలా సంతోషం. ఇంకా కూడా బాగా
చేసే విధంగా ఇన్స్టిట్యూషన్ ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉండాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కూడా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఉండే మీ అందరూ కూడా విద్యార్థులకి మేము ఒకటే మీకు అందరికి కూడా చెప్పేది, మనం చదువుకునేటప్పుడు చదువుకోవాలి, ఎంజాయ్ చేసేటప్పుడు ఎంజాయ్ చేయాలి. జీవితమే ఎంజాయ్ చేసుకునే పరిస్థితులు తీసుకురాకూడదు. ప్రతి ఒక్కరం కూడా మీరు వచ్చిన మోటివేట్ని మనం చదువుకునే సబ్జెక్ట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా అందరూ కూడా చదువుకొని ఒక డిసిప్లిన్ మేనర్లో బయటకు వచ్చారంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. అది ఒక పద్ధతి అయితే, మళ్ళీ మీరు ఏదైనా కూడా ఈ కోర్స్ ఇంజనీరింగ్ దాకా లేకపోతే డిగ్రీ చదివేదాకే మీ ఎంజాయ్మెంట్. డిగ్రీ చదివిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంకేముండదు, అన్ని బాధ్యతలు బరువులు పెరుగుతాయి. కాబట్టి ఆ ఎంజాయ్మెంట్ ఉండాలి, అదేవిధంగా స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఉండాలి, అన్నీ చేసే పనులు అన్నీ చేయాలి. అన్నిటితో పాటు ముఖ్యంగా మనం వచ్చింది చదువుకోవడానికి, దాన్ని కూడా మనం రాణించుకొని ముందుకెళ్ళే పరిస్థితులు తెచ్చుకోవాలని చెప్పి కూడా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ పొద్దున కూడా మనం ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫీస్కి కూడా వెళ్ళాం. ఎందుకంటే ఈరోజు ఉండే పరిస్థితుల్లో యువత కూడా ఈ ఏదైతే ప్రికాషన్స్, సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవడానికి ఇవన్నీ కూడా ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెడితే దాని దగ్గర కూడా పోయేసి వచ్చాం. ఈరోజు ఉండే ఎక్కువ మంది డ్రింక్ తాగి బళ్ళు తోలటం, సైలెన్సర్లు తీసేయటం, అదేవిధంగా ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోకుండా ఉంటాం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా దాని సేఫ్టీ జోన్ కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. మనం బండి స్పీడ్కి వెళ్ళేది కాదు, దాని కంట్రోల్ కూడా మీ చేతిలో ఉండాలి. కంట్రోల్ లేకపోతే మళ్ళీ మనం ఎక్కడ ఉంటాం, హాస్పిటల్లో ఉంటాం. అలాంటి పరిస్థితుల నుంచి మనం ఒక పద్ధతి ప్రకారంగా హెల్మెట్ ఉపయోగించుకోవటం, కారు దొరికితే సీట్ బెల్ట్ పెట్టుకోవటం, ఇలాంటివన్నీ కూడా ప్రికాషన్స్ కూడా యూత్లోనే మీరు ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే భవిష్యత్తు మీకు బాగుంటుందని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి అందరూ కూడా మీరు బాగా చదువుకొని ఇన్స్టిట్యూషన్కి మంచి పేరు తేండి. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తున్నారు, వాళ్ళకు కూడా మంచి పేరు తీసుకొచ్చి మీరు మంచి ఆలోచనతో మంచిగా భవిష్యత్తులో స్థిరపడాలని మీ అందరినీ కోరుకుంటున్నాం. భవిష్యత్తులో మీకు ఏది అవసరం ఉన్నా కూడా మేము ఒంగోలులోనే ఉంటాం, విజయ్ అయితే ఇక్కడే ఉంటాడు. ఇద్దరు మీకు ఏ అవసరమైనా కూడా మీరు ఫోన్ చేస్తే మేము ఎప్పుడు మీకు అందుబాటులోనే ఉంటాం. తప్పకుండా మా వల్ల అయిన సహాయం మీకు ఎప్పుడు చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తూ, మరోసారి మన వెంకటేశ్వరరావు గారు ఇప్పటి నుంచి కాదు, మా పెద్ద ఆయన గ్రాండ్ ఫాదర్ దగ్గర నుంచి మాకు బాగా సంబంధాలు ఉండేవాళ్ళు. అప్పటి నుంచి ఇన్స్టిట్యూషన్ని కష్టపడి స్టెప్ బై స్టెప్ ఈరోజు ఇంత స్థాయికి తీసుకొచ్చిన ఆయనకి, వాళ్ళ రాముకి, అదేవిధంగా జయప్రకాష్కి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా నా బెస్ట్ విషెస్ తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా బాగా ఇన్స్టిట్యూషన్ మంచి పేరు రావాలని చెప్పేసి కూడా కోరుకుంటూ, అందరికీ పేరు పేరున మమ్మల్ని కూడా ఈరోజు ఈ యానివర్సరీలో భాగస్వాములు చేసినందుకు మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా మా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వాతావరణంలో జరుగుతున్నది చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ స్టూడెంట్స్ అందరూ ఈ యానివర్సరీ సెలబ్రేషన్లో ముఖాలు చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరూ ఏ కోరికలు ఉన్నా కానీ దాన్ని తీర్చాలంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది మన లైఫ్లో ఏది కావాలన్నా కానీ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు ఒక డాక్టరు, ఐఏఎస్ ఆఫీసర్స్ కావాలంటే ఎడ్యుకేషనే కాదు, చివరికి ప్రతి ఒక్కరికి ఏ రంగంలో అయినా కానీ ఎడ్యుకేషన్ ఉంటే, మంచి ఎడ్యుకేషన్ ఉంటే వాళ్ళు బాగా పైకి వస్తారనే విషయం వాళ్ళందరికీ తెలుసు. ఈరోజు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరూ మంచి క్రిటికల్ స్టేజ్ ఆఫ్ దర్ క్యారియర్లో ఉన్నారు. అంటే ఎక్కువ మందిని 9th, 10th, 11th, 12th. సో ఈ 12th అనేది 11th, 12th అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 years బాగా కష్టపడితే మీరు కనుక్కున్న కోరికలు, ఇంజనీర్లు కావాలన్నా, డాక్టర్లు కావాలన్నా ఈ 2 years చాలా ఇంపార్టెంట్. అందుకని ఈ 2 years బాగా కష్టపడితే మిగతా లైఫ్ అంతా బాగా ఎంజాయ్ చేసుకోవచ్చు అనేది మీకు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ 2 years లైఫ్ ఎంజాయ్ చేసి చదువు వదిలేస్తే తర్వాత లైఫ్ అంతా మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకని ఎడ్యుకేషన్ బాగా మార్కులు తెచ్చుకుంటూ మీరు లైఫ్ ఎంజాయ్ చేయాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఇంకొక విషయం ఏంటిదంటే ఎడ్యుకేషన్ ఒక్కటే ఇంపార్టెంట్ కాదు లైఫ్లో.
ఎడ్యుకేషన్తో పాటు మంచి వాల్యూస్, మోరల్ సిస్టమ్స్ అన్నీ ఉండాలా, ఎథిక్స్ ఉండాలా. కొత్తగా చదువుకుంటే సరిపోదు, చదువుతో పాటు మంచి గుణాలు అన్నీ నేర్చుకోవాలని ఒక హోలిస్టిక్ క్యారెక్టర్ బిల్డ్ చేయాలని కోరుకుంటూ ఇక్కడ విచ్చేసిన స్టూడెంట్స్ అందరికీ మీ అందరూ రాబోయే కాలంలో మంచి ఇంజనీర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డాక్టర్లు, ఆఫీసర్లు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ప్రతిభా మేనేజ్మెంట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. రెండవది గుడ్ హ్యాండ్ రైటింగ్ కోసం ప్రత్యేకంగా వెళ్ళారు కాబట్టి వారు కూడా మంచి బస్సు తీసుకుంటారు. మనం ఉన్నది సంతనూతలపాడు నియోజకవర్గంలో ఈ ఏరియా. మన ఏరియాకి ఎమ్మెల్యే గారు అయినటువంటి సంతనూతలపాడు ఎమ్మెల్యే గారు అయినటువంటి బిఎన్ విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా రంగసాయి, మిగిలిన చంద్రశేఖర్ ఈ మన ఏరియా కార్పొరేటర్, తర్వాత అందరికీ స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు, అతిథులకు, పత్రికా ప్రతినిధులకు, అదేవిధంగా ఇదంతా అరేంజ్మెంట్ చేసినటువంటి అందరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఇందాక మన ఎమ్మెల్యే గారు ఇద్దరు ఎమ్మెల్యే గారు చాలా అద్భుతంగా చెప్పారు. తక్కువ టైంలో చాలా అర్థవంతంగా మీకు మంచి మాటలు చెప్పారు. చదువు అనేది జీవితంలో ఒక భాగం. చదువు ఒక్కటే ప్రధానం కాదు, మిగిలిన అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా మనిషిలాగా ఉండాలి. ఈ టైంలో ఈ ఇంటర్మీడియట్ కరెక్ట్గా ఉంటే డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా అవ్వచ్చు, మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి పొరపాట్లు చేశారంటే జీవితం అంతా ఇబ్బంది పడాల్సి వస్తుందని చక్కగా 2-3 మాటలు చెప్పారు. ఇప్పుడు ఎందుకంటే మీ అందరికీ ఆకలి అవుతూ నేను ఇందాక కూడా మాట్లాడలేదు, సార్ వాళ్ళతో మాట్లాడించమంటే సరే ఏదో 2 మాటలు మాట్లాడమని చెప్పి మాట్లాడటం. ఎందుకంటే మీకు మీ ప్రోగ్రామ్స్ పైన దృష్టి ఉంది. మీకు ఇప్పుడు అన్నానికి పొమ్మని బ్రతంలాడాలి. ఏది ఈ మీటింగులు ఇవి కాకుండా మామూలుగా మీకు ఇక్కడ డ్యాన్సులు అయితే కదిలేవాళ్ళు కాదు. కనీసం మనం ఎంతో వాళ్ళు ఎంతో బిజీగా ఉండి క్షణం తీరిక లేకుండా ఉండేటటువంటి ముఖ్య అతిథులు మంత్రి గారు వచ్చారు, జనార్దన్ ఎమ్మెల్యే గారు వచ్చారు, ఇద్దరు ఎమ్మెల్యే గారు, కమిషనర్ గారు, డిఓ గారు, ఆ ఎంఈఓ, ఇంతమంది మేయర్. వాళ్ళు మనం ఎలా ఆకలి అయితే అవ్వచ్చు, అదే ప్రాణం పోదు కొంచెం ఆలస్యం అయితే. వారం రోజులు లేకపోయినా ఏం కాదు. మనకి పొట్టి శ్రీరాములు 56 రోజులు అన్నం లేదు, నీళ్ళు లేదు. అందువల్ల కొంచెం మనం ఎప్పుడు ఎలా ఉండాలో అప్పుడు అలా ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుతూ, ఇంటర్మీడియట్ అనేది టర్నింగ్ పాయింట్ జీవితానికి. ఇంటర్మీడియట్ అనేది మన జీవితాన్ని, అంటే డాక్టర్ అయితే జీవితం ఎలా ఉంటుందో, ఇంజనీర్ అయితే జీవితం ఎలా ఉంటుందో, సరిగా చదువుకోకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందో మనం గమనించినట్లయితే మనందరికీ తెలిసిన విషయమే. అందువల్ల ఇవన్నీ దృష్టిలో పెట్టుకున్నా మనకి ఇందాక మీకు ఎమ్మెల్యే గారు, ఇద్దరు ఎమ్మెల్యేలు పిలిస్తే పలికేటటువంటి పరిస్థితి. మీకు ఎప్పుడు ఏ రకమైనటువంటి హెల్ప్ అయినా మేము చేయగలిగింది, మా చేతుల్లో ఉన్నది మేము ఎప్పుడైనా చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అందువల్ల మీరు అవన్నీ దృష్టిలో పెట్టుకున్న గట్టిగా సపోర్ట్ల ద్వారా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. అందువల్ల మీరందరూ కూడా ఇప్పటికే టైం అయిపోయింది కాబట్టి మాట్లాడాలన్నా కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి సార్ వాళ్ళు కూడా ఇంకా భోజనం కూడా చేయలేదు. అందువల్ల మరొకసారి
మన దామచర్ల మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ రావు గారికి, అదేవిధంగా మరొక ఎమ్మెల్యే గారు మన ఎమ్మెల్యే గారు సంతనూతలపాడు ఎమ్మెల్యే గారి నాన్నగారు మేము ఎప్పుడో చిన్నప్పుడు వింటూ ఉండేవాళ్ళం. వాళ్ళు కలిసేంత పరిస్థితి కూడా లేదు. ఒక చిన్న పల్లెటూరు నల్లగాలం మేము చెప్తూ చచ్చారు అంటే పెద్దవాళ్ళు చెప్పుకుంటుంటే వినేవాళ్ళు. అదేవిధంగా సార్ వాళ్ళు కూడా చాలా చక్కగా బ్రహ్మాండంగా మంచిగా చదువుకొని ఈ పొజిషన్లో ఉన్నారు. ఊరికేదో అంటే సరిగా చదువుకోకుండా అట్లా కాకుండా మంచిగా ఎలా అయితే చదువుకోవాలో, ఎంతవరకు చదవాలో, చదవాల్సినవి అవసరమైనవి ఎప్పుడు నిత్యం. ఎందుకంటే మన తెలివితేటలు పెరగాలంటే, మన నాలెడ్జ్ పెరగాలంటే పరిసరాలను పరిశీలించడం, గమనించడం, అదేవిధంగా కనపడ్డ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటే మన నాలెడ్జ్ పెరుగుతుంది. అప్పుడు మనం ఎలా బ్రతకాలో అలా బ్రతకడానికి అవకాశం ఉందని చెప్పి అంత మంచి మాటలు చెప్పారంటే సారవణ గురించి మీ పెద్దవాళ్ళని అడిగితే తెలుస్తుంది. అదే ఇద్దరిని కూడా జనార్దన్ రావు గారిని గురించి కానీ లేకపోతే మన విజయ్ కుమార్ గారి గురించి కానీ. అందువల్ల నేను వాస్తవంగా నాకు మాటలు రాకుండా పోయినాయి. ఎందుకంటే ఈ కాలేజీ పెట్టి 43 సంవత్సరాలు, నేను నిద్రపోయి 50 సంవత్సరాలు. అందువల్ల 50 సంవత్సరాలు నిద్రపోకుండా ఈ డయాస్ పైన నాకు మౌత్ ఇచ్చి నన్ను మాట్లాడమని ఇస్మాయిల్ గారు ఇస్తే నేను మాట్లాడగలను చెప్పండి. తర్వాత ఇంతమంది స్టాఫ్ ఉండి కూడా పిల్లల్ని ఇక్కడ కూర్చోబెట్టలేకపోయారు అందరినీ. సార్ వాళ్ళు మనం ఎంతో గౌరవంగా చూడాల్సినటువంటి ఆ పరిస్థితుల్లో మీరు అన్నానికి అట్లా ఇట్లా బయట తిరుగుతూ ఉన్నా సరే ఏదైనా టైం అయిపోయింది కాబట్టి ఏదైనా చిన్న పొరపాట్లు ఉంటే అందరినీ డయాస్ పైన ఉన్నటువంటి డయాస్ ముందున్నటువంటి అందరిని కూడా మీ అందరినీ క్షమించమని చెప్పి కోరుతూ, అదే అనివార్య కారణాల వల్ల ఏదైనా మీకు ఇబ్బంది జరుగుంటే క్షమించాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.